ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వలోక సృష్టికర్త, సృష్టి నిర్మాణకుడా, పరమశిల్పి, ప్రేమామయుడా, మా ప్రియ స్నేహితుడా, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, మీకే మా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. యెహోవా మా ప్రభువా, పాపులమైన మానవులమైన మేము మిమ్మల్ని ప్రేమించలేదు, కానీ అంతకన్నా ముందుగానే మమ్మల్ని ఎంతో ప్రేమించిన యేసయ్యా, మహోన్నతుడా, మీకే మా ప్రేమాభివందనాలు తండ్రి. యెహోవా మా ప్రభువా, నీ సొత్తుగా ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమందు బానిసత్వములో ఉన్నప్పుడు పూర్వములో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మోషేని సీనాయి అరణ్యములో పొదయందు దర్శించి మాట్లాడి, మోషే, నీవు నాయకుడివై నా ప్రజలైన ఇశ్రాయేలు వారిని ఆ ఐగుప్తు బానిసత్వపు చెర నుండి తప్పించి వారిని కానాన దేశమునకు చేర్పించు అని చెప్పిన తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు నాయన. తండ్రి దేవా, మోషే మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఐగుప్తు వెళ్ళి నీ ప్రజలను వాగ్దాన భూమికి నడిపిస్తూ ఉండగా మోయాబులో మరణించినందున మోషేకి బదులుగా మోషే పరిచారకుడైన యెహోషువ నాయకునిగా చేసి ఆ ప్రజలందరినీ కానానుకు చేర్పించిన గొప్ప దేవా, మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు తండ్రి. అయితే ప్రభువా, సీనాయి అరణ్యములో వారు చేసిన ఆ 40 సంవత్సరాల ప్రయాణం అంతటిలో మోషే, యెహోషువ అనే ఇద్దరు కూడా ఆ ప్రజలందరికీ మీ ధర్మశాస్త్రమును బోధించి అందులోని 10 ఆజ్ఞలను, కట్టడలను, నియమాలను బోధిస్తూ మీరంతా కడవరకు దేవునికి విధేయులై ఉండండి అని చెప్పిన నీ ప్రజలైన ఇశ్రాయేలు వారు కానాను చేరిన తరువాత కానాను దేశములో అన్యులుగా ఉన్న 7 జాతుల వారితో సాంగత్యము చేసి జీవముగల ధర్మశాస్త్రమును విడిచి అక్రమాలకు పాల్పడి విగ్రహ ఆరాధన వ్యభిచారమునకు పాల్పడి మీ యందు అవిధేయులై పాపములో పడి మీకు దూరమై జీవిస్తూ ఉన్నప్పుడు మీ కనుదృష్టితో వారిని సారించి చూసినప్పుడు ప్రభువా, మీరెంతో బాధపడి వారందరినీ బాగుపరచి సత్య మార్గంలో నడిపించటానికి ఆ ప్రజలలో లివీ గోత్రము నుండి యాజకుల కుటుంబంలో నుండి యాజకుడైన యెహెజ్కేలు గారిని ఏర్పరచుకున్న తండ్రి, మీకు వందనాలు నాయన. యాజకుడైన యెహెజ్కేలు గారిని ఏర్పరచుకొని నీ ప్రజలందరిపై ప్రవక్తగా అభిషేకించిన దేవా, నీకు స్తుతి స్తోత్రములు తండ్రి. పరమ తండ్రి, అందరికంటే యాజకుడైన యెహెజ్కేలు ప్రవక్త గారిని అభిషేకించి నీ స్వరముతో నరపుత్రుడా అని పిలుస్తూ ప్రభువా, యెహెజ్కేలు గ్రంథములో 48 అధ్యాయముల నుండి యెహెజ్కేలు గారితో మీరు మాట్లాడిన మాటలను, దర్శనాల ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి మేమంతా ధ్యానం చేయబోవచ్చుండగా మీరే మాకు తోడయుండి ముందుకు నడిపించండి తండ్రి. ప్రభువా, వాక్యమై ఉన్న పరమ ప్రభువా, మీ మాటలను మేమంతా ధ్యానం చేయబోవచ్చుండగా వినగలిగిన చెవులను, అర్థం చేసుకునే జ్ఞానము గల మీ ఆత్మను మాకందరికీ దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా, ఈ సత్యవాక్కులు వింటున్న వారికి అందరికీ మీ కృపా కనికరములు వారిపై ఉంచండి నాయన. వారి వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, మీ కృపను బట్టి నేను విని చదివి తెలుసుకున్న ఈ జ్ఞానం గల మాటలను ప్రతి ఒక్కరూ వినాలని నాకు అభిలాష కలిగి ఉండగా ప్రభువా, అందుకే తండ్రి, మీ కృపతో మీరిచ్చిన తలంపులతో వ్రాసిన ఈ జీవపు మాటలను అందరూ వినాలని, విని వారి హృదయాలను మీ వైపునకు ఆకర్షించుకొని అందరికీ మీ యందు మారు మనసు రక్షణ భాగ్యం కలిగించి పరమందు నిత్య జీవము కలిగి చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నాకును మాకును వినిన వారికి అందరికీ మీ దీవెనలు మాకందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందరికీ యేసు నామములో ప్రేమాభివందనాలండి. ఇప్పుడు మనం యెహెజ్కేలు ప్రవక్త గారి గురించి శ్రద్ధగా ధ్యానం చేద్దామండి. దేవుడు ఎన్నుకున్న ప్రవక్తలందరిలో ఒక గొప్ప ప్రవక్తగా చెప్పబడిన యాజకుడైన యెహెజ్కేలు ప్రవక్త గారిని గురించి 48 అధ్యాయాల్లో వ్రాయబడిన సారాంశమును బట్టి మనం 2 భాగాలుగా చేసి శ్రద్ధగా సంభాషించుకుందామండి. దేవుని సత్యవాక్కులు వినుట వలన విశ్వాసము కలుగుతుంది. దేవుని యందు దీవెనలు, ఆశీర్వాదాలు, రక్షణ భాగ్యం దొరుకుతుంది. పరలోకములోని తండ్రి సన్నిధిలో యేసయ్యతో పాటు మనము కూడా నిత్య జీవం దొరుకుతుంది. కనుక మనం వినిన ఈ మాటలను బట్టి మన బ్రతుకులు మార్చుకొని దేవునికి దగ్గరై ఆయనకు నిత్య స్నేహితులుగా ఉండిపోతామండి. యేసుక్రీస్తు ప్రభువు పుట్టకముందు దేవుడైన యెహోవా తండ్రి
తన సొత్తుగా ఏర్పరచుకున్న ఇశ్రాయేలు 12 గోత్రముల వారు ధర్మశాస్త్రమును విడిచి అన్యులతో సాంగత్యము చేసి దేవునికి అవిధేయులై పాపములో పడి అక్రమాలతో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన కనుదృష్టితో సారించి చూసి బాధపడి వారిని మంచి మార్గంలో నడిపించి వారికి సంభవించబోయే శిక్షల నుండి రక్షించాలని యెహోవా ప్రభువు వారిని కాపాడటానికి వారిలో నుండే కొంతమంది ప్రవక్తలను ఏర్పరచుకున్నాడు. అలాగా యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, జకర్యా ఇలాగా అనేక మంది ప్రవక్తలను ఏర్పరచుకొని దేవుని మాటలు ప్రకటించమని వారిని ఇశ్రాయేలు వారి మధ్యకు పంపించాడు. ఆ విధంగా పంపించిన వారిలో నుండి పెద్ద ప్రవక్తలైన యెషయా, యిర్మీయాను గురించి మనం ధ్యానించామండి. వారిలో నుండి దేవుడు ఏర్పరచుకున్న యెహెజ్కేలు ప్రవక్తను గురించి మనం ఇప్పుడు ధ్యానం చేద్దాము. యెహెజ్కేలు ప్రవక్త గారు కూడా యిర్మీయా ప్రవక్తలాగా లేవి వంశమునకు చెందినవారండి. వీరు యాజకులు. యెహెజ్కేలు తండ్రి పేరు బూజీ. యెహెజ్కేలు దేవునితో అభిషేకం పొందక ముందు బాబిలోనియా అనే బబులోను చెరలో ఉన్నాడు. ఎలాగంటే యిర్మీయా ప్రవక్త ఇశ్రాయేలు వారిని గురించి ప్రవచించిన విధముగా యూదారాజైన యెహోయాకీము ఏలుబడిలో ఉన్న ప్రజలు, రాజులు దేవునికి అవిధేయులైనందున దేవునికి వారిపై కోపం వచ్చి వారిని కల్దీల దేశములకు బానిసలుగా అప్పగించాడు. మనం ఇక్కడ గమనిస్తే కల్దీలన్నా, బబులోను అన్నా, బాబిలోనియా అన్నా ఒక్కటేనండి. అదే బబులోను రాజు పరిపాలించే కల్దీల దేశమైన బాబిలోనియా. బబులోను వారిది కల్దీల భాష కనుక అది కల్దీల దేశముగా పిలువబడింది. ఈ బాబిలోనియా రాజైన నెబుకద్నెజరు యిర్మీయా ప్రవక్త ప్రవచనం ప్రకారం యెరూషలేం పైకి 3 సార్లు దండెత్తి వచ్చి ఆ 3 సార్లు కూడా దేవాలయంలోని సంపదను దోచుకొని యూదులలో ఉన్న తెలివిగల యవనస్తులను కూడా చెరగొనిపోయాడు. ఇది యెహోయాకీమురాజు కాలంలో క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో మొదటిగా ఈ దాడి జరిగిందండి. అప్పుడు బబులోనుకు బానిసలుగా వెళ్ళిన ఆ యవనస్తులలోనే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనువారు కూడా ఆనాడు చెరలోనికి వెళ్ళారు. దేవుడు వారిని వారి పాపముల నుండి విడిపించాలని ప్రవక్తల ద్వారా వారికి దేవుని మంచి మాటలు చెప్పించిన, శత్రురాజులకు అప్పగించిన ఎవరు వినలేని మూర్ఖతరములు వారయ్యారు. యెహోయాకీము మరణించిన తరువాత ఆయన కుమారుడైన యెహోయాకీను అనే రాజు పరిపాలించాడు. ఈ రాజు కూడా దేవుడిని వెతకకుండా తన తండ్రి నడిచిన మార్గంలో నడిచినందున దేవుడు మరలా వారిని అదే శత్రువులకు అప్పగించాడు. ఈ దాడి క్రీస్తు పూర్వము 597లో యెహోయాకీను ఏలుబడిలో 2వసారి ఈ దాడి జరిగిందండి. ఆ సమయంలో యెహెజ్కేలు గారు 25 సంవత్సరాల యవనస్తుడు. యెహెజ్కేలు అంటే దేవుడే బలపరచును అని అర్థం. ఈయన క్రీస్తు పూర్వం 622వ సంవత్సరంలో యెరూషలేములో జన్మించినవాడు. ఈయన్ని యెషయా గారిని పిలిచినట్లుగా హెబ్రూ ప్రవక్త అని కూడా పిలుస్తారు. యూదారాజైన యెహోయాకీము తర్వాత అతని కుమారుడైన యెహోయాకీను ఏలుబడిలో నెబుకద్నెజరు రాజు 2వసారి దండెత్తి యెరూషలేములోని సిరి సంపదలతో పాటు 10,000 మందిని వారి దేశమునకు చెరగొనిపోయాడు. అయితే నెబుకద్నెజరు చేసిన ఈ 2 దాడులలో మధ్య 10 సంవత్సరాల గ్యాప్ ఇచ్చాడు. మొదటిగా యెహోయాకీము ఏలుబడిలో, తర్వాత ఆయన కుమారుడైన యెహోయాకీను ఏలుబడిలో 2 సార్లు దండయాత్ర చేశాడు. ఆ రెండు దండయాత్రల మధ్యకాలం 10 సంవత్సరాలు. యాజకుడైన యెహెజ్కేలు చెరపట్టక ముందు యాజకుడుగా ఉన్నాడు యెరూషలేములో. యెహెజ్కేలు చెరకు వెళ్ళే సమయంలో 10 సంవత్సరాల ముందుగా దానియేలు గారు రాజమందిరంలో పనిచేస్తూ ఉన్నాడు. దానియేలు గారు యెహెజ్కేలు ప్రవక్త సమకాలికులు. అంటే వీరిద్దరూ ఒకే కాలానికి చెందినవారన్నమాట. అయితే మొదటి దాడిలో దానియేలు గారు వెళ్తే 2వ దాడిలో యెహెజ్కేలు గారు వెళ్ళాడు. యెహెజ్కేలు ప్రవక్త గారి కన్నా 10 సంవత్సరాలు ముందు వెళ్ళిన దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక నెబుకద్నెజరు రాజుకు వచ్చిన స్వప్నమును దేవుని జ్ఞానముతో బయలుపరిచినందున దేవుడు అతనికి రాజమందిరములో ప్రథమ స్థానము కల్పించాడు. నెబుకద్నెజరు రాజు 2వ దాడిలో చెరగనిపోయిన ఆ 10,000 మంది
టెల్ అవీవ్ అనే ప్రాంతంలోని అబబు అనే స్థలంలో నివాసం ఉంటూ ఉన్నారు. అలాగా వారు అక్కడ 5 సంవత్సరాలు జీవించారు. వారిలోనే యెహెజ్కేలు గారు కూడా ఉన్నారు. యాజకుడైన యెహెజ్కేలు వారితో కలిసి చెరకు వెళ్ళినప్పుడు ఆయన వయస్సు 25 సంవత్సరాలండి. యెహెజ్కేలు దేవుని సేవకుడు కనుక చాలా భక్తిగా ఉండి వారికి కలిగిన శ్రమలను బట్టి దుఃఖముతో దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. ఆ సమయంలో యెహెజ్కేలు గారి వయసు 30 సంవత్సరమున దేవుడు దర్శించి చెరలో ఉన్న ప్రజలపై ప్రవక్తగా నియమించాడు. అలాగా యాజకుడైన యెహెజ్కేలును దేవుడు గొప్ప ప్రవక్తగా ఏర్పరచుకొని యెషయా, యిర్మీయా సరసన ఉంచాడు. యెహెజ్కేలు దేవునికి విధేయులైన వారు అబబు అనే ఆ ప్రాంతంలో చెరలో నివసిస్తూ ఇలాగా ప్రార్థించారు అని ప్రవక్త అయిన దావీదు రాజు తాను వ్రాసిన 137వ కీర్తన ద్వారా తెలియపరిచాడు. అది కూడా మనం తెలుసుకుందామండి. వారంతా మాట్లాడుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారని దావీదు మహారాజు తెలియపరిచాడు. బబులోనులో ఉన్న నదుల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు వారంతా యెరూషలేమును జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ప్రార్థించారు. వారు పాటలు పాడుకునే సితారాలను నదుల దగ్గర ఉన్న నిరవంజి చెట్లకు తగిలించి వారంతా ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. మనలను బంధించిన ఈ శత్రువులు మనతో సియోను కీర్తనను పాడించుకోవాలని పాడించుకొని ఉల్లాసపడాలని కోరుచున్నారు. దేవుడిని ఎరుగని అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనం ఎలా పాడగలము అని పాడైన యెరూషలేమును గురించి చింతిస్తూ, బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతిఫలము చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు అని వారు చింతిస్తూ దుఃఖముతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యో, అదేంటి దేవుని బిడ్డలైన వారు చింతిస్తూ ప్రార్థన చేస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నారు అని మనకు అనిపిస్తుందండి. కానీ ఇక్కడ మనం గమనిస్తే దేవునికి ఎదురాడిన యూదా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు శత్రురాజులకు అప్పగించాడు. కానీ ఆ శత్రువులు వారిని పెట్టే బాధలు, హింసలు చూసి దేవుడు కూడా ఓర్చుకోలేకపోయాడు. అంతగా ఆ శత్రువులు ఆ ప్రజలను హింసిస్తూ వారి పసిపిల్లలనే కాకుండా గర్భిణీ స్త్రీల పొట్టలు కూడా చించి ఆ పసిపిల్లలను కూడా నేలకేసి బండకేసి కొట్టి కిరాతకులు కనుక వారి దేశంలో బానిసత్వంలో ఉన్న వీరంతా ఆ విధంగా ప్రార్థించడం జరిగింది. దేవుడు యాజకుడైన యెహెజ్కేలు బబులోనుకు చెరవెళ్ళిన 5 సంవత్సరాలకు, అంటే అప్పటికి ఆయనకు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు యెహెజ్కేలు గారిని దర్శించాడు. దేవుడు ఆయన్ని ప్రవక్తగా నియమించుకున్న తర్వాత 22 సంవత్సరాలు ప్రవక్తగా దేవుని పరిచర్య చేశాడండి. దేవుడు యెహెజ్కేలును ప్రవక్తగా అభిషేకం చేసి ఆయన దర్శించినప్పుడు ఆయన దేవుడిని చూడలేదు, కానీ ఆయన మహిమ యొక్క తేజస్సుతో నిండి ఉన్న దర్శనమును చూశాడు. ఆ దర్శనములో దేవుని సన్నిధిన ఉండే ప్రత్యేకమైన 4 జీవులను, ఆ జీవులు కలిగి ఉన్న 4 ముఖములను దర్శించాడు. ఆ జీవులకు కలిగి ఉన్న 4 ముఖముల స్వరూపములు ఏమిటంటే మానవ ముఖము, సింహము ముఖము, ఎద్దు ముఖము, పక్షిరాజు ముఖము కలిగి ఉన్నాయి. ఈ 4 ముఖములు దేవాది దేవునికి కలిగి ఉన్న స్వభావ లక్షణములకు సాదృశ్యంగా ఉన్నాయి. అంటే ఆ తండ్రి యొక్క గుణగణాలను ఈ 4 ముఖాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు. ఆ జీవులకు కలిగి ఉన్న 4 ముఖాలు దేవునికి ఎలాగా సాదృశ్యంగా ఉన్నాయి అనేది మనం వాక్యము నుండి తెలుసుకుందామండి. మొదటిది మానవ ముఖము. ఈ మానవ ముఖము లోకరక్షకుడైన యేసుక్రీస్తుకు పోలి ఉన్నది. యేసుక్రీస్తు నేను మనుష్య కుమారుడను అని అనేక పర్యాయాలు ప్రబోధించారు. ప్రభువు మానవ రూపములో మనుష్య కుమారుని పోలికగా ఉన్నందున నేను మనుష్య కుమారుడను అని ప్రభువు 4 సువార్తలలో అనేక సార్లు బోధించడం జరిగింది. మత్తయి శుభవార్త 24, 30, 31, 37లో కూడా మనం చూస్తాము. యోహాను సువార్తలో కూడా అనేక సార్లు చెప్పబడింది. అంటే దీనిని బట్టి మానవ ముఖము మనుష్య కుమారునిగా ఈ భూమిపైకి వచ్చిన యేసుక్రీస్తుని పోలి ఉన్నది అన్నట్లుగా దేవుని సన్నిధిలో ఉన్న జీవులలోని మొదటి మానవ ముఖమునకు యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉంది అని మనం తెలుసుకుంటామండి. రెండవ ముఖము సింహం ముఖము. పరలోకపు తండ్రి అయిన యెహోవా తండ్రి రాజులకు రాజును పరలోకపు రాజుగా ఉన్నాడు.
ఈ లోకరీత్యా సింహము అడవిలోని సకల జంతువులకు రారాజుగా ఉండి ఎలా ఏలుబడి చేస్తుందో, అలాగే మన పరలోకపు రాజైన యేసుక్రీస్తు మరలా ఈ భూమిపైకి వచ్చేటప్పుడు కొదమ సింహం వలె రారాజుగా, గర్జించు సింహం వలె, యూదా గోత్రపు సింహం వలె వస్తాడు కనుక ఆ జీవి యొక్క రెండవ ముఖము సింహం వలె ఉండి ప్రభు యొక్క స్వభావమును తెలియపరుస్తుంది. అంటే సమస్త మానవుల పాప విమోచన కొరకు పరలోకం నుండి దిగి వచ్చిన పరమాత్మని కుమారుడైన యేసుక్రీస్తు మొదటిగా మానవ రూపములో దీనాతి దీనుడై వచ్చిన రెండవ రాకడలో గర్జించు సింహం వలె వస్తాడు అని ఆ మొదటి 2 ముఖాలను బట్టి మనం తెలుసుకున్నామండి. మూడవ ముఖము ఎద్దు ముఖము. ఈ ముఖము పరిచారమునకు సేవ చేయటానికి సాదృశ్యంగా ఉంది. ఎలాగంటే ఎద్దు తన యజమానికి వ్యవసాయంలో సేవలందించి పంటలు పండటానికి ఎంతో పనిచేస్తూ తన యజమానుని ఎడల నమ్మకము, విశ్వాసము కలిగి ఎలా ఉంటుందో, అలాగే ప్రభువు పాపులైన మానవుల కొరకు పరిశుద్ధమైన పరలోకముని వీడి మానవుల పట్ల ఒక సేవకునిగా, ఒక పరిచారకునిగా వచ్చి శిష్యులు కాళ్ళు కడిగాడు. నేను మీకు సేవ చేయటానికి వచ్చాను, కానీ మీతో నేను సేవ చేయించుకుంటానికి రాలేదు అని ప్రభువు మార్క్స్ వార్త 10వ అధ్యాయం 43-45 వివరించడం చూస్తాము. దీనిని బట్టి ప్రభువు పరిచారం చేయటానికి ఈ లోకమునకు వచ్చాడు అని ఆ జీవి యొక్క 3వ ముఖము ప్రభువు పరిచారకుడు అన్న స్వభావ లక్షణము కలిగి ఉన్నాడు అని ఎద్దు ముఖము మనకు తెలియపరుస్తుంది. యెహెజ్కేలు ప్రవక్త గారికి దేవుని సన్నిధిలో కనిపించిన ఆ జీవుల యొక్క 4వ ముఖము పక్షిరాజు ముఖము. ఎలాగంటే పక్షిరాజు తన పిల్లలను తన కనుదృష్టితో నిత్యము సారించి చూస్తూ వాటికి ఏ ఆపదైనా రాబోయే ముందు తన రెక్కలతో కప్పుకొని కాపాడుకుంటుంది. అలాగే మన ప్రభు అయిన యేసయ్య తన కనుదృష్టితో సృష్టిలో ఉన్న వారందరినీ సారించి చూసి వారికి ఏ ఆపద, సమస్యలు, కష్టాలు కలిగినా తన చేతులనే రెక్కలతో కాపాడుతూ ఉంటాడు. మానవులకు తన రెక్కల క్రింద నిత్యాశ్రయ దుర్గము దొరుకుతుంది. దావీదు గారు తాను వ్రాసిన 91 కీర్తనల్లో 3-4 ఉన్న మాటలను ద్వారా మనం తెలుసుకుందాం. నాశనకరమైన తెగులు రాకుండా, ఏ ఆపదలు సంభవించకుండా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు నిత్యాశ్రయం దొరుకుతుంది అని దావీదు దేవుని కీర్తించటం మనం 91 కీర్తనలో 3-4 వచనాల్లో మనం చూస్తామండి. పక్షిరాజు తన రెక్కల క్రింద తన పిల్లలను ఎలా కాపాడుకుంటుందో, అలాగే ఆయన పిల్లలమైన మనలను దేవుడు తన రెక్కలు అనే తన బాహుల క్రింద చేర్చుకొని కాపాడుతాడు అన్న విధంగా పక్షిరాజు ముఖము ప్రభువుకు సాదృశ్యంగా ఉందండి. అలాగే ఋతు గ్రంథము 3వ అధ్యాయంలోని 12లో మనం చూసినట్లయితే పరిశుద్ధుడైన బోయజు మొయాబీయురాలైన రూతును ఆశీర్వదిస్తూ, కుమారి, నీవు నీ అత్తకు చేసిన దానిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చి ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద నిన్ను సురక్షితంగా ఉంచుతాడు అని బోయజు అన్యురాలు, వెలివేయబడిన మొయాబీయురాలైన రూతును అలాగా ఆశీర్వదించటం ఋతు గ్రంథం 3వ అధ్యాయం 12లో మనం చూస్తామండి. అంటే దేవుడు పక్షిరాజుకు కలిగిన మంచి స్వభావ లక్షణమును పోలి ఉన్నాడు అన్న విధంగా జీవి యొక్క 4వ ముఖము దేవుని స్వభావమును తెలియపరుస్తుంది. అలాగా ఆ పరమ తండ్రి తన ప్రవక్తలకు పరలోకమందు మర్మములతో కూడిన దర్శనములను అనుగ్రహించి వారి ద్వారా మనకు ఆ మర్మములను తెలియపరుస్తాడండి. ఎందుకంటే దేవుని కార్యములు ప్రతి ఒక్కటి తన బిడ్డలకు తెలియచేయాలని తండ్రి కోరిక ఉన్నది కనుక ఒక్కొక్క ప్రవక్తతో ఒక్కొక్క దర్శనం గురించి మానవులకు తెలియపరుస్తాడు. అలాగే ప్రభువు తన శిష్యుడైన యోహాను గారి చేత ప్రకటన గ్రంథము వ్రాయించాడు. ఆ గ్రంథములో యోహాను కలిగిన దర్శనాన్ని బట్టి పరలోకం ఎంతటి సౌందర్యం కలిగి ఉంది, అది ఎలా పునాది వేయబడింది, ఎలా కట్టబడింది, అసలు అక్కడ ఎవరు ఉంటారు, ఏం జరుగుతుంది అనేది కూడా తెలియపరుస్తూ మానవుల యొక్క మరణానంతరము వారి ఆత్మలకు కలిగే నిత్యాగ్నిని కూడా తెలియపరిచాడు. ఎందుకంటే ఆ కనికరం గల దేవుడు మానవులు జాగరూకులై ప్రభువునందు యథార్థత కలిగి ఉండి ఆ నిత్యాగ్ని నుండి తప్పించుకోవాలని ముందుగానే ప్రభువు తన ప్రియశిష్యుడైన యోహాను గారి చేత ప్రకటన గ్రంథంలో వ్రాయించి ఉంచాడు. చాలామంది ఆ గ్రంథం చదవటానికి భయపడతారండి. కానీ మనం
పరలోకము చేరాలంటే ఆ గ్రంథం చదివి మనం తెలుసుకోవడం ఎంతో మంచిది. పరిశుద్ధ గ్రంథములో ఆ గ్రంథమే చివరిది, అది 66వ పుస్తకము. ఇక తర్వాత ఏ గ్రంథాలు వ్రాయబడి ఉండలేదు, వ్రాయబడవు కూడా. అదే అంతిమ గ్రంథం, అదే మన జీవితాలు బాగు చేసుకునే గ్రంథం అండి. అందుకే ప్రతి ఒక్కరూ చదవాలని కోరుకుంటున్నాను. మనం విన్న ఈ మాటలను బట్టి దేవుడు తన ఆత్మతో వ్రాయించిన ప్రవక్తల గ్రంథాలను, ప్రకటన గ్రంథమును ప్రతి ఒక్కరూ తప్పకుండా చదివి ఆ పరలోకం చేరదామండి. ఎలాగంటే ఈ గ్రంథములోని దేవుని మాటలు మన బ్రతుకుల్ని మారుస్తాయి. ఈ లోకపు మనుషుల జ్ఞానము, స్వామీజీలు, బాబాలు, జ్యోతిష్కులుగా పిలువబడే ఈ మనుషుల జ్ఞానము దేవుని యందు వెర్రితనముగా ఉంది. వీరి జ్ఞానము మానవులను రక్షించదు కానీ మంటికి నడిపిస్తుంది, అంటే మంటి గోతికి నడిపిస్తుంది. అయితే మన ఆత్మదేవుని జ్ఞానం గల మాటలు నిత్యత్వం మనకు నడిపిస్తుంది. ఈ మాటలను బట్టి మనం ఏ మార్గం కావాలన్నది ఈ భూమిపై బ్రతికి ఉన్నప్పుడే మనం తీర్మానించుకోవాలండి. మంటిక నిత్యత్వమునక అనేది తీర్మానించుకోవాలి. యెహోవా ప్రభువు పాపములో జీవిస్తున్న తన ప్రజలైన ఇశ్రాయేలు వారి రక్షణ కొరకు ఎంతోమంది ప్రవక్తలను వారి మధ్యకు పంపించాడు. అయినా వారి మాటలు ఎవరో వినందున వారంతా 70 సంవత్సరాలు శత్రురాజుల దేశంలో బానిసలుగా ఉండిపోయారు. అయితే దేవుని మార్గము ఇరుకైనది, అంటే నీతి న్యాయములతో కూడినది కనుక ఇరుకుగా ఉంటుంది. కానీ అది పరలోకం చేర్చే మార్గము. ఈ లోక మార్గము చాలా విశాలమైంది, అంటే దేవుడిని వదిలిపెట్టి మన ఇష్టానుసారంగా బ్రతకవచ్చు. కానీ అది పాతాళము అనే నిత్యాగ్ని నరకానికి దారవుతుంది. అందుకే ఈ 2 మార్గాలలో ఏది ఉత్తమమైనదో మనం ఈ భూమిపై జీవించి ఉండగానే మనం తీర్మానం చేసుకుందామండి. ప్రభు అయిన యెహోవా యెహెజ్కేలుతో మాట్లాడుతూ, నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్యలో నీవు ఉంటున్నావు. వీరంతా కన్నులుండి చూడలేక, చెవులుండి వినలేని ద్రోహులుగా ఉన్నారు కనుక నరపుత్రుడా, ఈ ప్రజలు దేశము నుండి చెదరగొట్టబడతారు అని దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకు ప్రవచనం చెప్పి, వారు ఏ విధంగా చెదరగొట్టబడతారు అనేది కూడా ఒక దర్శనం ద్వారా చూపించాడు. అంతటా యెహెజ్కేలు గారు దేవుడు తనకు చూపించిన ఆ ప్రవచన దర్శనమును ద్రోహులైన ఆ ప్రజలందరికీ నోటితో చెప్పకుండా తన చేతలతో ఒక కార్యరూపంలో చేసి చూపించాడు. ప్రజలారా, మీరు ఈ విధంగా దేశము నుండి చెదరగొట్టబడతారు అని తన చర్య ద్వారా వారికి అర్థమయ్యే రీతిలో చేసి తెలియపరిచాడు. ఈ మాటలు 12వ అధ్యాయం అంతటిలో మనం చూస్తామండి. యాజకుడుగా ఉన్న యెహెజ్కేలును దేవుడు తనకు ప్రజలకు మధ్యవర్తిగా ప్రవక్తగా నియమించుకున్న తర్వాత దేవుడు ఇశ్రాయేలు వారికి సంభవించబోయే శ్రమలన్నింటినీ దర్శన రూపంలోనే చూపించాడు. యెహెజ్కేలు ప్రవక్త ఆ దర్శనములన్నింటినీ కార్యరూపంలో వారికి అర్థమయ్యే రీతిలో తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు యెహెజ్కేలును ప్రవక్తగా నిర్మించుకున్న తర్వాత యెహెజ్కేలు దేవుడు చెప్పిన మాటలను, చూపించిన దర్శనములను అన్నింటినీ కూడా రాబో తరము వారి క్షేమముల కొరకు 48 అధ్యాయాలతో యెహెజ్కేలు గ్రంథమును వ్రాసి ఉంచాడు. అయితే ఈ గ్రంథమును పండిత మేధావులు 4 ముఖ్య భాగాలుగా విడమర్చారు. 1 నుండి 3వ అధ్యాయం వరకు యెహెజ్కేలు ప్రవక్త గారికి కలిగిన దర్శన వివరాలను తెలియపరుస్తాయి. 4వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు యూదావారిపైకి రానున్న శిక్షణ గురించిన వివరాలు వ్రాయబడి ఉంటాయి. 20వ అధ్యాయం నుండి 32 వరకు ఇశ్రాయేల్ రాజ్యానికి చుట్టుప్రక్కల ఉన్న అన్ని జనుల రాజ్యాలకు కూడా రాబో శిక్షణ గురించి వ్రాయబడి ఉంటుంది. 33వ అధ్యాయం నుండి 48 వరకు ఇశ్రాయేలీల విమోచన యొక్క పునరుద్ధరణ గురించి వివరాలను చూస్తాము. ఇశ్రాయేలు వారు పాపం చేసినప్పుడు దేవుడు వారిని దండించాడు, శిక్షించాడు. అయితే దేవుడు వారిని శిక్షించినా దండించినా వారిని అలాగే వదిలిపెట్టలేదండి. కానీ భవిష్యత్ అనే రాబో కాలములో వారికి కలుగబోయే మేలుల గురించి చెప్పి, రాబో కాలము అనే భవిష్యత్తులో జరగబోయే మేలుల గురించి వారికి ఒక నిరీక్షణ కలుగు చేశాడు. దీనిని యూదా ఇశ్రాయేల్ ప్రజల యొక్క విమోచన పునరుద్ధరణను గురించిన దేవుడిచ్చిన వాగ్దానము. దేవుడు వారి పట్ల చేసిన వాగ్దానం గురించి 37వ అధ్యాయంలో అద్భుతంగా వ్రాయబడి ఉంటుందండి. దేవుడు ఏ ప్రవక్తను పిలవని విధంగా యెహెజ్కేలు ప్రవక్తను నరపుత్రుడా అని సంబోధించారు. దేవుడు యెహెజ్కేలు ప్రవక్త గారికి ఒక గొప్ప దర్శనము చూపించాడు.
దేవుడు యెహెజ్కేలు గారికి చూపించిన ఈ దర్శనం గురించి యెహెజ్కేలు గారే దేవునికి ఆయనకు మధ్య జరిగిన సంభాషణను తానే స్వయంగా తన మాటల ద్వారా మనకు వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడండి. దేవుడు తనకు చూపించిన దర్శనం బట్టి ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు యూదా ఇశ్రాయేలు ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, యెహోవా హస్తము నా మీదకి వచ్చినప్పుడు నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తీసుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపి ఆ ఎండిన ఎముకల మధ్యన నన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ లోయలో జీవములేని ఎండిన ఎముకలు నాకు కనపడ్డాయి. వాటిని నేను తేరి చూస్తూ ఉన్నప్పుడు దేవుడైన యెహోవా నాతో మాట్లాడుతూ, నరపుత్రుడా, ఎండిపోయిన జీవములేని ఈ ఎముకలు మరలా బ్రతకగలవా అని దేవుడు నన్ను అడిగినప్పుడు, ప్రభు అయిన యెహోవా, అది నీకే తెలుసు అని నేను దేవునితో అన్నాను. అందుకు ప్రభువు, నరపుత్రుడా, ప్రవచనం నెత్తి ఇలాగా మాట్లాడు. జీవములేని ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాటలు ఆలకించండి. ఎముకలకు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, మీరు బ్రతుకునట్లు మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. మీలోకి జీవాత్మను రప్పించి మీకు నరములను ఇచ్చి మీ మీద మాంసము అనే శరీరమును పొదిగి చర్మమును మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుతారు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు అని దేవుడు యెహెజ్కేలు ప్రవక్త తెలియపరిచిన మాటలు వారికి తెలియపరిచాడు. దేవుడు నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ఆ ఎండిన ఎముకలను గురించి ప్రవచించుచుండగా ఎముకలలో నుండి గడగడమని ధ్వని ఒకటి పుట్టింది. ఆ ధ్వని వచ్చిన సమయంలో ఎముకలు ఒకదానికొకటి కలుసుకొన్నాయి. నేను చూస్తూ ఉండగానే ఆ ఎముకలకు నరములు మాంసము ఏర్పడి చర్మముతో కప్పబడ్డాయి. ఆ ఎముకలు ప్రవచనము ద్వారా అలాగా రూపింపబడ్డాయి, కానీ వాటిలో జీవాత్మ అనే ప్రాణము లేనందున అలాగే పడి ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ, నరపుత్రుడా, వాటిలో జీవాత్మ వచ్చినట్లుగా ఈ విధంగా ప్రవచించు అని దేవుడైన యెహోవా నరపుత్రుడైన యెహెజ్కేలుతో చెప్పినప్పుడు యెహెజ్కేలు ప్రవక్త గారు ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, జీవాత్మ, నలుదిక్కుల నుండి నీవు వచ్చి హతులైన వీరంతా బ్రతుకున్నట్లుగా వారి మీద ఊపిరి విడువుము అని దేవుడు నాకు ఆజ్ఞాపించిన విధంగా నేను ప్రవచించినప్పుడు జీవాత్మ వారిలోనికి వచ్చినందున వారంతా సజీవులై లేచి లెక్కించ సఖ్యము కాని మహాసైన్యమై నిలిచారు. అప్పుడు మరలా దేవుడు నాతో మాట్లాడుతూ, నరపుత్రుడా, చనిపోయి జీవము లేని ఈ ఎముకలు ఇశ్రాయేలు ప్రజలందరికీ సాదృశ్యంగా ఉన్నది అని తెలియపరిచాడు. ఆ ఎముకల లోయలో దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించినప్పుడు జీవాత్మ వారిలోనికి వచ్చినందున వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము గాని మహాసైన్యమై నిలిచినప్పుడు దేవుడు వారిని ఉద్దేశించి నాతో మాట్లాడుతూ, నరపుత్రుడా, ఈ ఎముకలు పాపబంధకాలలో ఎండిపోయిన ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక సూచనగా ఉన్నాయి. చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు వారికి కలిగిన శ్రమలను బట్టి చింతిస్తూ, మన ఎముకలు ఎండిపోయినే, మన ఆశలు విఫలమాయనే, మనము నాశనమైపోతిమే అని ఈ ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి నరపుత్రుడా, దేవునికి అవిధేయులై చెరలో ఉన్న వీరందరి ఆలోచనలను బట్టి ఈ విధంగా ప్రవచించు. ఇశ్రాయేలు ప్రజలారా, పాపులైన మిమ్మల్ని పరమతండ్రి చెరకు అప్పగించాడని మీరు దిగులు పడవద్దు. మీరు సమాధులలో ఉన్న మిమ్మల్ని ఇశ్రాయేల్ దేశంలోనికి తోడుకొని వస్తాడు. నా ప్రజలైన ఇశ్రాయేల్ ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను మీ దేవుడైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. మీరు బ్రతుకున్నట్లుగా నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలోనే మిమ్మల్ని నివసింపచేస్తాను. యెహోవానైన నేను మాట ఇచ్చి నెరవేర్చుదును అని మీరు తెలుసుకుంటారు. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు నా ద్వారా వారికి తెలియపరిచాడు అని యెహెజ్కేలు ప్రవక్త గారు తన వాక్యము ద్వారా ఇక్కడ మనతో మాట్లాడుచున్నాడండి. నాతో కూడా బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడు మన పాపముల నిమిత్తము మనలను ఎడబాశాడు అని మీరు కృంగిపోవద్దు. నశించిపోయిన ఎండిన ఎముకలకు నరములు మాంసమును కలుగచేసి చర్మముతో కప్పి జీవాత్మను అనుగ్రహించి ఎముకలను సజీవులుగా చేసిన మహాదేవుడు మీ యందు కూడా కనికరము, కరుణ, ప్రేమ, జాలి గలవాడై మీ అందరినీ వాగ్దాన భూమి అయిన మీ స్వదేశమునకు చేరుస్తాడు అని
దేవుని పక్షముగా యెహెజ్కేలు నిలబడి చెరలో ఉన్న ప్రజలందరికీ ప్రకటించాడు. దేవుడు మరలా యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతూ, నరపుత్రుడా, దుర్మార్గులైన ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన పాప దోషములను బట్టి వారు నిశ్చయముగా మరణమవుతారు అని నేను నీకు చెప్పినా, ఆ దుర్మార్గులైన ఇశ్రాయేలు వారు వారి దుర్మార్గతను విడిచి నా తట్టు తిరిగినట్లుగా వారికందరికీ నేను నీకు చెప్పిన మాటలను ప్రకటించు. నీవు కనుక వారికి నేను చెప్పినట్లుగా వారికి చెప్పకపోతే నిన్ను గూర్చి నేను విచారణ చేస్తాను. నీవు వారికి నా మాటలు ప్రకటించి హెచ్చరించినా వారు ఇంకా తమ దుర్మార్గతలోనే ఉంటే వారి దోషములకు వారే మరణపాత్రులవుతారు. వారికి నువ్వు చెప్పితే నిన్ను బట్టి నేను సంతోషిస్తాను. వారికి నా మాటలు చెప్పని ఎడల నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదిగా ఉంటావు. కాబట్టి నరపుత్రుడా, వారు విన్నా వినకపోయినా నువ్వు ప్రకటించవలసిందే అని దేవుడు యెహెజ్కేలు ప్రవక్త గారికి తెలియపరుస్తూ, నరపుత్రుడా, నా జీవము తోడు దుర్మార్గులు మరణము పొందుట వలన నాకు సంతోషము లేదు, కానీ దుర్మార్గులు తమ దుర్మార్గతను విడిచి నాకు విధేయులై మరణిస్తే నేను ఆనందించువాడను. అయితే వారు ఆ దుర్మార్గతలోనే ఉండి మరణిస్తే నాకు సంతోషము లేదు. కనుక నీ జనులైన యూదా ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాటలు ప్రకటించు. వారిని నేను మరలా పునరుద్ధరిస్తాను. లోయలోని ఎండిన ఎముకలకు ఎలా జీవాత్మ కలిగించి బ్రతికించానో అలాగ ఈ ప్రజలందరినీ నేను ఆదరించి కాచి కాపాడి కానానికి చేరుస్తాను. నరపుత్రుడా, ఒక దుర్మార్గుడు పాపాత్ముడైన నా మాటలు విని తన పాపమును విడిచి నా వైపు తిరిగితే అతడు బ్రతుకుతాడు. ఒకడు ఎంత నీతిమంతుడైనా తన నీతిని విడిచి నాకు అవిధేయుడైతే అతడు నిశ్చయముగా మరణిస్తాడు. ఈ ప్రజలందరికీ ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధిస్తాను గాని మరణమునకు అప్పగించును అని దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడిన మాటలన్నీ కూడా 33వ అధ్యాయం అంతటిలో వ్రాయబడటం చూస్తాము. ఇలాగా దేవుడైన యెహోవా యెహెజ్కేలు ప్రవక్త వ్రాసిన 48వ అధ్యాయాలలో వీరు చేసిన తప్పులను గురించి శిక్షించిన మరలా నేను వారిని రక్షిస్తాను, వారి జీవితాలను పునరుద్ధరింపచేస్తాను, ఇదే యెహోవా వాక్కు అని 48 అధ్యాయాల గ్రంథం అంతటిలో ఈ అంశముల గురించే వ్రాయబడి ఉంటాయండి. మనం వినిన ఈ మాటలను బట్టి దేవునికి తన ప్రజల పట్ల ఎంత ప్రేమ కలిగిన వాడై ఉన్నాడో మనం గుర్తించగలుగుతామండి. మన తండ్రి అయిన దేవుడు తన బిడ్డలమైన మనము తప్పు చేస్తే మన తప్పులు మనము ఆయన ఎదుట కప్పుకొనకుండా ఒప్పుకొని పశ్చాత్తాపముతో ప్రార్థించి ఆయన వైపు తిరిగిన ఎడల ప్రేమించే తండ్రిగా ఆయన మన యందు ఉండి ఆదరించి ఆశీర్వదించి మన కుటుంబాలను కట్టువాడై ఉన్నాడు. ఇంతటి గొప్ప దేవుడిని ఎవరు విడనాడకుండా ఆయన వైపు తిరిగి ప్రభువుతో పరమందు కలిసి ఉందామండి. వాక్యములో ఉన్న రీతిగా మన కాలగతులు ఆయన వశములో ఉన్నవి కనుక మనం మన జీవితాలను ఆ పరమ తండ్రికి అప్పగించుకుందాము. దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో కూర్చుని పట్టుదలతో ప్రార్థించి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆ వాగ్దానాలన్నీ నీ సొంతము నా సొంతము అవుతాయి అని వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు ఈ సత్యవాక్కులను విన్నవారిని వారి కుటుంబాలను ఆశీర్వాదములతో నింపాలని ఆ పరమ తండ్రిని వేడుకుంటున్నానండి. హల్లెలూయా, ఆమేన్. ఇంతటితో యెహెజ్కేలు గారి గ్రంథములో వ్రాయబడిన ధ్యానాంశములు ముగిసాయండి. తర్వాత భాగంగా దానియేలు ప్రవక్త గారి గురించి ధ్యానం చేద్దాం. అందరికీ వందనాలు.